గాయస్ అన్యం అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నైట్ అయితే మేమందరం కలిసి మా టీం సభ్యులంతా చర్చించుకున్నాం అనమాట. దేని గురించి అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఏం గుడికి వెళ్ళాలి ఏంటి అని నైట్ అంతా డిస్కషన్ జరిగింది. అయితే సభ్యులందరం కలిసి మేము జమలాపురం వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈ రోజు బ్లాగ్ అదే అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు. కింద నుంచి మా మమ్మీ అరుస్తుంది ఎంతసేపు టైం అయిపోతుందని. సో మేము ఇలా ఇంట్రో కోసం వీడియో తీసుకుంటున్నాము. మొత్తం అయిపోయిన తర్వాత నా లుక్ చూపిస్తాను. ఇది జస్ట్ నార్మల్ గా నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, రెడీ అవుతున్నాను. సో నా లుక్ అనేది మొత్తం రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మా అక్క ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక 10 ట్రై చేసి లాస్ట్కి ఒకటి సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మా అక్క పెట్టుకున్న ఇయర్ రింగ్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. మేము చార్మినార్లో తీసుకున్నాం ఆ ఇయర్ రింగ్స్. తర్వాత నేను వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ వేయమని అడిగాను. అంటే నాకు హెయిర్ స్టైల్ వేసుకోవడం రాదు. ఎప్పుడు బయటకు వెళ్ళినా అక్కనే నాకు హెయిర్ స్టైల్ వేసిద్ది. సో ఎథ్నిక్ వేర్ అయితే మ్యాక్సిమం ఇదే హెయిర్ స్టైల్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే గైస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇందాక నేను జమలాపురం వెళ్తున్నానని చెప్పాను కదా. మా సభ్యులందరూ డెసిషన్ ని అండ్ డెస్టినేషన్ చేంజ్ చేసుకున్నారంట. మేము వెళ్ళబోతుంది రంగాపురం, జమలాపురం కాదు. సో ముందైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అమ్మమ్మనే డైలీ పూజ చేస్తాము. అది తన రొటీన్ అనమాట. ఒక్కడే కూడా మిస్ అవ్వరు. అమ్మమ్మ పూజ చేసేటప్పుడు సాంగ్ కూడా డైలీ అమ్మమ్మ దేవుడు సాంగ్స్ పాడుకుంటూ పూజ చేస్తారనమాట. ఈసారి ఎప్పుడైనా అమ్మమ్మ పాడితే అది కూడా షూట్ చేసి వినిపిస్తాను. మా అమ్మమ్మ వాయిస్ చాలా బాగుంటుంది అనమాట. అమ్మమ్మ పూజ కంప్లీట్ చేసుకునేలోపు మా రెడీ అవ్వడం కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము రంగాపురం వెళ్ళడానికి. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇది మోస్ట్లీ 45 కిలోమీటర్స్ అని చూపించింది. అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకునే వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ గుడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం అంట. సో 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది మాకు. అటు సైడ్ వెళ్ళేప్పుడు రోడ్ సీనరీ అయితే చాలా బాగుంది. కాకపోతే రోడ్స్ మాత్రం అంత బాగాలేదు. మేము గుడికి వెళ్ళే టైంకి రష్ అంత లేదు. అదేంటో ఈ మధ్య మేము ఏ టెంపుల్కి వెళ్ళినా రష్ ఉండట్లేదు. 1 అవర్ జర్నీ తర్వాత మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ బయట నుంచి చూస్తేనే నాకు చాలా నచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందా అని చెప్పి నేను మైండ్లోనే సీన్ వేసుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం పల్లెటూరు చుట్టూ చెట్లు చాలా బాగుంది. సరే లోపల కూడా చాలా బాగుండిద్దని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను నేను లోపలికి. ఇదే రంగాపురం అనమాట. సత్యనారాయణ స్వామి టెంపుల్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. మ్యాక్సిమం అందరికీ అటు డిస్టిక్ వాళ్ళకి అందరికీ తెలిసే ఉండిద్ది. చాలా ఫేమస్ టెంపుల్ అంట. అమ్మమ్మ వాళ్ళు టీవీలో ఈటీవీ 2లో తీర్థయాత్ర వస్తుంది కదా, ఆ ప్రోగ్రాంలో చూసి వెళ్దామని చెప్పారు. ముక్కోటి ఏకాదశి అని చెప్పి టెంపుల్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడైతే సత్యనారాయణ స్వామి వెలిసారంట. సో అందుకే దాన్ని సెకండ్ అన్నవరం అని కూడా అంటారని పూజారి గారు చెప్పారు మాకు అక్కడ. టెంపుల్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పారు. సో ఇక్కడైతే మా మమ్మీ అత్త హాయ్ చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేయండి కమెంట్స్ లో. ఇక్కడైతే మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో సత్యనారాయణ స్వామిది, ఇంకోటేమో వెంకటేశ్వర స్వామిది, అండ్ ఇంకోటేమో అమ్మవారి గుడి అనమాట. సో మేము వెళ్ళి ప్రశాంతంగా 3 టెంపుల్స్ లో దర్శనం చేసుకున్నాము. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి గుళ్ళో చాలా పూజలే జరిగినట్టున్నాయి. మేము వెళ్ళేసరికి అన్ని ఒత్తులు అన్నీ వెలిగించి పూజలన్నీ కంప్లీట్ చేసి గుడి మొత్తం క్లీన్ చేస్తున్నారు. అంటే అదే క్లోజింగ్ టైం అంట. ఇంకా కొంచెం లేట్ అయి ఉంటే మాకు దర్శనం అయి ఉండేది కాదు. సో మమ్మీ వాళ్ళైతే చాలా డీప్గా మొక్కుకున్నారు. ఏం మొక్కుకున్నారో దేవుడికే తెలియాలి. మరి ఏం మొక్కుకున్నారో అని అడిగితే మాత్రం చెప్పలేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మేమైతే రియల్గా దేవుని క్యాప్చర్ చేయలేదు, కానీ ఎదురుగా మిర్రర్లో కనిపిస్తుంటే సో అందులోంచి ఒక క్లిప్ తీసాము అంతే అనమాట. అమ్మవారి టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదా, అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో. ఆ రోజు పండగ కాబట్టి చాలా మంచి మంచి పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు స్వామివారిని. ఇంకా మా దర్శనం అయిపోయిందని చెప్పి గుడి మొత్తం ఒక లుక్ వేద్దామని చెప్పి మేము అలా గుడి చుట్టూ రౌండ్స్ తిరుగుతున్నాం అనమాట. గుడి మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది, మీరు కూడా చూసేయండి.
గుడి చుట్టూ చెట్లు అండ్ అక్కడ మధ్యాహ్నమైనా కూడా చాలా చల్లగా గాలి వస్తుంది ఆ చెట్ల వల్ల. అండ్ రకరకాల పూల మొక్కలు ఉన్నాయి గుడి మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ గుడి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గుడికి ఆనుకొని వెనకమాల ఒక పెద్ద కొబ్బరి తోట ఉందన్నమాట. సో పిక్నిక్ అలాంటి వాటికి కూడా ఈ గుడి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మేము వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఎవరో అలా అక్కడే లంచ్ మొత్తం చేసుకొని వచ్చి అక్కడ తింటున్నారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. మేము కూడా అనుకున్నాము ఈసారి ఎప్పుడైనా వస్తే ఇలా లంచ్ చేసుకొని వచ్చి ఇక్కడే చేసుకుందాం, భోజనం చేద్దామని అనిపించింది. మేము ఇక్కడ గుడి మొత్తం వీడియో తీస్తుంటే మమ్మీ వాళ్ళేమో అక్కడ ప్రశాంతంగా కూర్చొని గుడి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు వద్దాం అని, కానీ ఇప్పటికి కుదిరింది. సో వాళ్ళు ఆ హ్యాపీ మూమెంట్లో ఉన్నారనమాట. గుడికి వచ్చాము, మంచిగా దర్శనం అయిందని చెప్పి అవన్నీ మాట్లాడుకుంటున్నారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే అది ప్రసాదం అనమాట. అందరూ అన్నవరం ప్రసాదం బాగుంటుంది అని అంటారు, కానీ నాకు మాత్రం ఇక్కడ ప్రసాదం చాలా బాగా నచ్చేసింది. సో మాకు నచ్చిందని చెప్పి మమ్మీ సెకండ్ టైం కూడా వెళ్ళి పెట్టించుకొని వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటా ఇచ్చారు. సో నాకైతే అన్నవరం ప్రసాదం కన్నా నాకు ఈ ప్రసాదం చాలా బాగా నచ్చింది. నో ఆఫెన్స్ ప్లీజ్. గుడి చుట్టూ తిరుగుతుంటే ఇక్కడేమో 365 ఒత్తులతో పూజ చేశారు. చెప్పాను కదా గుడికి వచ్చామని. ఈ గుడి అయితే ఏలూరు జిల్లా రంగాపురం గ్రామం అన్నమాట. చాలా బాగుంది గుడి. ఇంకా మా దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. క్లిప్స్ తీసాము, వాడే తీసాడు. నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాము. స్టే ట్యూన్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్. మేమైతే చాలా టైమే స్పెండ్ చేసాము గుళ్ళో. లైక్ ఒక 2-3 అవర్స్ వరకు గుళ్ళోనే ఉన్నాము. అంటే మేము వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నారు, అయిపోతుందేమో అనుకున్నాం, కానీ వాళ్ళు మొత్తం అయ్యేసరికి ఒక 2 అవర్స్ పట్టింది. సో అలాగా వాళ్ళు కట్టేసే వరకు మేము గుళ్ళోనే కూర్చొని మొత్తం చూసుకొని ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అక్క మమ్మల్ని వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాం అనమాట, నేను మా తమ్ముడు వీడియోకి. మోసపోకండి, సిబ్లింగ్స్ అందరూ ఇంత బాగా ఉంటారని చెప్పి ఓన్లీ వీడియోలోనే ఉంటారు. నార్మల్గా అందరు సిబ్లింగ్స్ ఎలా ఉంటారో మేము అంతే ఉంటాము, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటామన్నమాట. గుడి కట్టేస్తున్నారనే టైంకి ఇంకా మమ్మీ వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకుందామంటే ఇంకా సెకండ్ టైం కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చామన్నమాట. అప్పటికే ఆల్మోస్ట్ 1:32 అయిపోయింది టైము. అంతసేపు ఉంచారంటే గ్రేటే అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు పండగ కాబట్టి అంతసేపు ఉంచారనుకున్నాము. లేకపోతే 1కే కట్టేస్తారంట గుడి. సో ఇక్కడేమో మా తమ్ముడు నేను గంట కొడుతున్నాను వీడియో తీ అనంటే అక్కడ వాడిని అక్క వీడియో తీస్తుంది. ఇంకా వచ్చేసేటప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి స్టాచ్యూ ఒకటి ఉంటే మమ్మీ వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి అంటే, సో ఇంకా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట మేము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యే టైంలో అక్కడ బయట దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ఎందుకని చెప్తే ఈరోజు పండగ కాబట్టి ప్రతి ముక్కోటి ఏకాదశికి ఇలాగ స్వామివారిని ఊరేగిస్తారని చెప్పారు మాకు. సో ఇంకా అది దాటుకొని ఏం వెళ్తామని చెప్పి ఆ ఊరేగింపు చివరి వరకు వెళ్ళే వరకు అక్కడే ఉండి అక్కడ దేవుడికి కూడా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి. సో మేము ఇక్కడ వీడియో తీస్తుంటే ట్రాక్టర్ మీద నుంచి ఒక చిన్న బాబు హాయ్ చెప్తున్నాడు. వాడు నన్ను నోటీస్ చేయలేదు. నేను మళ్ళీ వాడికి తిరిగి హాయ్ చెప్తే వాడు సిగ్గుపడిపోయాడు, తిరిగిపోయాడు అనమాట. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు గుడికి వస్తున్నామని చెప్పి. సో ఇక్కడ బజ్జీలు అండ్ ఇంకా సమోసాలు వేస్తుంటే మాకు సమోసాలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో అవి కూడా కొనుక్కొని దారిలో వెళ్తూ తినేసాము. అంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీన్య వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైట్ అయితే మేమందరం మా కమెంట్ బాక్స్లో కమెంట్ సెక్షన్